తార తీసుకొచ్చిన డ్రెస్ వేసుకొని పూరి బయటికి వస్తుంది. ఇంకా గగ గగన్ కూడా అదే డ్రెస్ వేసుకొని బావుంది, బావుంది అనుకుంటూ బయటికొస్తారు. ఆ తర్వాత ధ్రువకి తార కాల్ చేసి సెల్ఫీ దిగి పంపిస్తుంది ధ్రువకి. చాలా బావుంది డ్రెస్ అని ధ్రువ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత గగన్, "అమ్మ మా ఇద్దరికీ గిఫ్ట్స్ ఇచ్చింది. నీకివ్వలేదా తార?" అని అడుగుతూ ఉంటే శారద ఆ శారీని, తెల్ల చీరని ఒక పక్కన పడేసి, ఆ బాక్స్‌ని అక్కడ పడేసి సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. "ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అని అడుగుతూ ఉంటే, "నీకు గిఫ్ట్ ఇవ్వలేదా?" అని అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ శారీ బాక్స్ పడి ఉండడం చూసి, "ఓహ్! నీకు కూడా గిఫ్ట్ తీసుకొచ్చిందా?" అని పూరి అది తీసి ఓపెన్ చేసి చూస్తుంది. "ఇదేంటమ్మా ఇందులో తెల్ల చీర ఉంది" అని అనడంతో, "ఏంటి నువ్వు మా అమ్మకి తెల్ల చీర గిఫ్ట్‌గా ఇచ్చావా?" అని ఒక్కసారిగా తారా చెంప మీద లాగి పెట్టి కొట్టి, "మా నాన్న చనిపోయాడని అనుకున్నా కూడా మా అమ్మ మాత్రం నిండు ముత్తైదులాగా జీవితాంతం ఇలాగే ఉండాలి. ఎందుకిలా చేశావు?" అని నిలదీస్తూ ఉంటే ఇంక తార "అత్తయ్యే నాకు ఆ శారీ తీసుకురమ్మని చెప్పారు" అని చెప్పడంతో, "ఏంటి అమ్మ తీసుకురమ్మనిందా?" అని గగన్, "నువ్వు అబద్ధం చెప్తున్నావు" అని తారాని నిలదీస్తూ ఉన్నాడు. "లేదు ఒకసారి వెళ్లి మీ అమ్మని అడగండి" అని చెప్పడంతో ఇంకా గగన్ శారద దగ్గరికొచ్చి, "ఏంటమ్మా చెప్పు, నువ్వు నిజంగా తెల్ల చీర తీసుకురమ్మని చెప్పావా?" "లేదమ్మా, నాకు ఆయన మీద ఎంత కోపం ఉన్నా ఆయన చనిపోయాడని మేము అనుకున్నా. నువ్వు మాత్రం ఇలా నిండు ముత్తైదువలాగా మంచిగా నిండుగా ఉండాలనే కదమ్మా నేను కోరుకుంటాను. నువ్వెందుకమ్మా ఇలా చేశావు?" అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. "నేను నమ్మలేకపోతున్నానమ్మా" అని అంటూ ఉంటే, ఇంకా తార శారద పక్కకి వచ్చి, "చెప్పండి, మీరే చెప్పానని చెప్పండి. లేదంటే నేను ఆ వీడియోని గగన్ గారికి చూపిస్తాను" అని బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా శారద ఏం చెప్పకుండా అలా సైలెంట్‌గా ఉండి గగన్‌ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటే, "అమ్మ బాధపడకమ్మా" అని గగన్, పూరి ఇద్దరు శారదని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఛ! వీళ్ళని విడదీద్దామనుకుంటే ఇంకా దగ్గరైపోతున్నారు అని అనుకుంటూ తార మండిపడుతూ ఉంటుంది. ఇంకా తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భూమి కాటన్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న కాటన్‌ని తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా మీరా అపూర్వ దగ్గరికొచ్చి, "ఏంటి వదిన చెయ్యికి ఎంత పెద్ద గాయమైంది. అయినా ఈ బ్లడ్ అంతా తుడిచేసి కాటన్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అదే భూమి అయితే చాలా జాగ్రత్తగా కవర్‌లో వేసి తీసుకువెళ్ళి బయట పడేయడానికి తీసుకెళ్ళింది" అని చెప్పడంతో, దొరికిపోయాను. ఇప్పుడు నేను దానికి ఎలాగో డీఎన్ఏ టెస్ట్‌కి శాంపిల్స్ తీసుకొని వెళ్ళినట్టుంది అది అనుకుంటూ ఒక్కసారిగా అటు పక్కకు వెళ్ళి రౌడీలకి ఫోన్ చేసి చెప్పడంతో ఇంకా అప్పటికే భూమి ఆహ్, సీఐ శంకర్‌కి కాల్ చేసి, అపూర్వ ఏదైనా ప్లాన్ చేస్తుంది. మీరెక్కడ ఉన్నారు సార్? నేను డీఎన్ఏ శాంపిల్స్ కోసం ఇలా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వస్తున్నాను" అని చెప్పడంతో, "నేను స్టేషన్‌లోనే ఉన్నాను మేడం. మీరైతే లొకేషన్ పంపించండి" అని అంటూ ఉంటే, అప్పుడే రౌడీలు వచ్చి భూమి మీద అటాక్ చేసి, భూమి దగ్గర బ్యాగ్‌లో ఉన్న ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత భూమి చాలా టెన్షన్ పడుతూ, పరుగులు పెడుతూ గగన్ ఆఫీస్‌కి వెళ్తుంది. అక్కడికి వెళ్లి కాల్ చేసి, "బావ ప్లీజ్ బావ తొందరగా కిందికి రా బావ" అని అంటూ ఉంటే, "ఏంటి ఏం అవసరం లేదు" అని గగన్ అంటూ ఉంటాడు. "నీతో మాట్లాడడం అవసరం లేదు. నువ్వు రాకు ఇంకోసారి నా దగ్గరికి" అని అంటూ ఉంటే, ప్లీజ్ బావ ఇలా రా బావ" అని చెప్పడంతో, "సరే వచ్చాను. ఏంటి" అంటే, "కార్‌లో బావ" అని కార్ ఎక్కిస్తుంది. "ప్లీజ్ బావ ఇలా డీఎన్ఏ శాంపిల్స్ అన్నీ అపూర్వ తీసుకెళ్ళిపోయింది. మా అమ్మని చంపింది అపూర్వ అన్న నిజం బయట పెట్టాల్సిందే బావ. అప్పుడే మన 2 కుటుంబాలు కలుస్తాయి" అంటే, "మీ 2 కుటుంబాలు కలవాల్సిన అవసరం ఏమీ లేదు గానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు" అని అంటూ ఉంటే, "ప్లీజ్ బావ నేను అపూర్వని దూది కొట్టించాను. డీఎన్ఏ శాంపిల్స్ నకిలీవి నా బ్యాగ్‌లో పెట్టుకున్నాను. అసలైనవి నీకు క్యాబిన్‌లో పెట్టాను బావ ఒకసారి చూడు" అని చూపించడంతో ఇంకా గగన్ తీసి చూస్తాడు. "సరే ఇప్పుడేంటి" అని అనడంతో, "మనం రాజమండ్రి వెళ్ళాలి బావ" అని అంటే, "ఇంక సరే పద నీకోసం కాకపోయినా ఆహ్, శోభాచంద్ర గారిని చంపింది ఎవరో తెలుసుకోవడానికైనా వస్తాను" అని గగన్ భూమిని తీసుకొని రాజమండ్రి కార్‌లో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఇంటి దగ్గర శారద దగ్గరికి కేపీ, చెర్రీ ఇద్దరు వస్తారు. "ఏంటండి మీరిలా వచ్చారు? ఎవరైనా చూస్తే మళ్ళీ ఎన్ని గొడవలవుతాయో మీకు తెలుసు కదా" అని అంటూ ఉంటే, "ఏం లేదు శారద, నువ్వెందుకు భూమిని ఇంటికి రావద్దని చెప్పావంట. భూమి గగన్‌ని విడదీయొద్దు శారద" అని వేడుకుంటూ ఉంటే, శారద ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. "చెప్పు శారద, అసలు దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి" అని అంటూ ఉంటే, "లేదండి గగన్ వాళ్ళు వస్తారు. మళ్ళీ ఎవరైనా చూస్తే గొడవ అయిపోతుంది" అంటే, "గగన్, భూమి రాజమండ్రి వెళ్లారు. ఎందుకు వెళ్లారో నాకైతే తెలీదు. కానీ వాళ్ళైతే ఇక్కడ లేరు పెద్దమ్మా" అని చెర్రీ చెప్తాడు. అప్పుడే చెర్రీకి ఆహ్, కేపీకి మీరా ఫోన్ చేస్తుంది. "ఎక్కడున్నారండి" అని చెప్పడంతో, "గుడికి వచ్చాము" అని చెప్తే, "మీరు గుడికి కాదు ఆ శారద దగ్గరికే వెళ్లారు కదా! నేనిప్పుడే వస్తున్నాను. ఒకసారి వీడియో కాల్ చేయండి" అంటే, "అది వీడియో కాల్ చేసే గుడి కాదులే" అని చెర్రీ, కేపీ చెప్తారు. "అంటే మీరు ఖచ్చితంగా శారద దగ్గరికే వెళ్లారు కదా! నేనిప్పుడే వస్తున్నా. దాని అంతు చూస్తాను" అని అంటూ మీరా బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇంకా
అప్పుడే కేపీ, చెర్రీ "పద నాన్న వెళ్ళిపోదాం. అమ్మొస్తే మళ్ళీ లేనిపోని గొడవలు" అని అంటూ ఉంటే, "వెళ్ళిపోండి అపూర్వ మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెడుతుంది" అని అంటే, "లేదు శారద ఏది జరిగినా పర్లేదు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తేనే నేను వెళ్తాను. భూమి, గగన్ విడిపోకూడదు" అని అలా "నువ్వెందుకు అబద్ధం చెప్పావు" అని అంటూ ఉంటే, "అది తారానే అలా చెప్పించిందండి" అని హ్మ్. శారద చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో కేపీ, చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.